హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు టీవీ నైన్ స్టూడియోలో ఉన్నారు డాక్టర్ రాజీవ్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్. ఈ రోజు లైఫ్ లైన్లో మనం డిస్కస్ చేయబోతున్నాం డయాబెటిక్ పేషెంట్స్కి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అండ్ డయాబెటిక్ కిడ్నీ సమస్యకి ఒక కారణం అనుకోవచ్చా, అంతేకాకుండా దీనికి ఎలాంటి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ హియర్. యా సార్, మధుమేహం మామూలుగా డయాబెటీస్ అనేది వస్తే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఆల్మోస్ట్ హెల్త్ అంతా తినేస్తుంది అని ఒక ఫీలింగ్ కూడా ఒక షుగర్ పేషెంట్లో కనిపిస్తుంటుంది. కిడ్నీస్ విషయానికి వచ్చేసరికి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి షుగర్ ఎక్కువ మోతాదులో ఉంటే కిడ్నీస్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉందంటారా? ఎస్ అండి, దట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మన లైఫ్ ఎక్స్పీరియన్స్లో బ్లడ్ ఇస్ రెడ్ ఇన్ కలర్, చిక్కగా ఉంటుంది. మనం పాస్ చేసే మూత్రం అయితే వాటర్ లాగా ఉంటుంది. ఇది ఎందుకు పాసిబుల్ అంటే మనకి 2 హెల్తీ కిడ్నీస్ ఉన్నాయి. ఈ 2 హెల్తీ కిడ్నీస్లో బై బర్త్ మనకి ఈచ్ కిడ్నీ 10 lakhs ఫిల్టరింగ్ యూనిట్స్ ఉంటాయి. ఈ ఫిల్టరింగ్ యూనిట్స్ మెకానికల్ ఫిల్టర్స్ కాదు, ఇవి లివింగ్ సెల్స్. ఈ లివింగ్ సెల్స్ ఇట్లా జాయిన్ అయ్యి ఒక ఫిల్టర్ లాగా ఫామ్ అయ్యి మన బ్లడ్లో ఉన్న ఆల్బమిన్, రెడ్ బ్లడ్ సెల్స్ ఇవన్నిటినీ బ్లాక్ చేస్తాయి యూరిన్ నుంచి రానికుండా. సో ఈ సెల్స్ మన బాడీలో ఉన్న గ్లూకోజ్, బ్లడ్ ప్రెషర్ ఇవన్నిటికీ రెస్పాండ్ అవుతాయి. గ్లూకోజ్ లెవెల్స్ కొన్ని ఇయర్స్ తరఫున ఇట్లా ఎక్కువైనప్పుడు ఈ సెల్స్లో కొన్ని చేంజెస్ వస్తాయి. కొన్ని సెల్స్ చనిపోతాయి. కొన్ని సెల్స్ చనిపోయినప్పుడు ఇంత టైట్గా ఉన్న ఫిల్టర్ ఇలా లూజ్గా అయిపోతుంది. ప్రోటీన్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది యూరిన్లో. ఈ చనిపోయిన సెల్స్ జాబ్ వేరే సెల్స్ తీసుకుంటాయి, బట్ వీటికి కొంచెం ఓవర్ వర్క్ లాగా అవుతుంది. సో ఆ సెల్స్ కూడా డ్రాప్ అవుట్ అవుతాయి. స్లోగా మన హోల్ కిడ్నీలో కొన్ని సెల్స్ ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి. యూరిన్లో ప్రోటీన్ లీక్ అవుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, చాలా చేంజెస్ వస్తాయి. ఈవెన్చువలీ దీన్ని డయాబెటిక్ కిడ్నీ డిసీజ్ అంటాం. దీంతో దిస్ ఈస్ ద నంబర్ 1 రీజన్ ఫర్ హ్యావింగ్ ఎండ్ స్టేజ్ రీనల్ డిసీజ్ ఆర్ గోయింగ్ ఫర్ డయాలసిస్ ఇన్ ఇండియా. డాక్టర్ గారు, డయాబెటీసే కాదు, బీపీ కూడా అంతే. బీపీ ఉంది అని అంటే ఇంకా రకరకాలుగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. ఎప్పుడు కూడా వాళ్ళకి సిక్నెస్ అనేది కనిపిస్తూనే ఉంటుంది. మరి ఈ బీపీ పేషెంట్స్కి కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఎంతవరకు ప్రాబ్లం అవ్వచ్చు అంటారు? ఎలాంటి కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయంటారు? డయాబెటీస్ ఏమో కిడ్నీ డిసీజ్కి నంబర్ 1 కారణం అండి ఇండియాలో, వరల్డ్లో కూడా. హైపర్ టెన్షన్, బీపీ ఈజ్ ద సెకండ్ మోస్ట్ కామన్ కాజ్. కానీ బీపీ అనేది చాలా ఇంట్రెస్టింగ్ థింగ్. బీపీ వలన కిడ్నీ జబ్బు రావచ్చు, బట్ కిడ్నీ జబ్బు వలన కూడా బీపీ రావచ్చు. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏజ్ తోటి వచ్చే బీపీ, 40 years 50 yearsకి వచ్చే బీపీ, దాంతో అది కంట్రోల్ కాకపోతే స్లోగా మన కిడ్నీ ప్రాబ్లం రావచ్చు. కానీ కొంతమందికి 20 years 15 years ఏజ్లో కూడా సడన్గా వాళ్ళకి కిడ్నీస్ ఫెయిల్ అయ్యి బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందన్నమాట. సో ఇది కిడ్నీస్ వల్ల వచ్చిన బీపీ. బట్ ఈ 2 ఒకటి మీద ఒకటి ఒక విషయస్ సైకిల్ లాగా ఫామ్ అవుతాయి. అంటే బీపీ పెరిగినప్పుడు కిడ్నీ ప్రాబ్లం పెరుగుతుంది, కిడ్నీ ప్రాబ్లం పెరిగినప్పుడు మళ్ళీ బీపీ పెరుగుతుంది. సో ఎక్కడో మనం దీన్ని ఇంటరప్ట్ చేయాలి, బ్లాక్ చేయాలన్నమాట. కొన్ని చేంజెస్ వస్తాయి బ్లడ్ వెజల్స్లో. కొన్ని ఇయర్స్ తరబడి ఇట్లా బీపీ పెరుగుతూ ఉందనుకోండి, బ్లడ్ వెజల్స్ కొంచెం హార్డ్గా అయిపోతాయి. ఈవెన్చువలీ వేరే ఆర్గన్స్ కూడా ఇట్లా డ్యామేజ్ అవుతుంది. బ్రెయిన్లో స్ట్రోక్ రావచ్చు, హార్ట్లో స్ట్రోక్ రావచ్చు. సో ఇవన్నీ బ్లడ్ ప్రెషర్ తోటి అయ్యే థింగ్స్ అనమాట. సో యా డాక్టర్ గారు, జనరల్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే ఏదో ఒక సిమ్టమ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ సిమ్టమ్ కనబడగానే అలర్ట్ అవుతే దాన్ని కొంతవరకైనా క్యూర్ చేయొచ్చు అంటారా? అండ్ ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటారు? కిడ్నీ ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది లేదా కిడ్నీ వ్యాధి వచ్చింది అని తెలుసుకోవాలంటే ఎలాంటి లక్షణాలు కనిపించినప్పుడు డాక్టర్ని మీట్ అవ్వాలంటారు? ఫ్రాంక్గా చెప్పాలంటే అండి, కిడ్నీ ప్రాబ్లంలో సిమ్టమ్స్ ఉంటే, ఎస్పెషలీ ఎర్లీ సిమ్టమ్స్ ఉంటే యు ఆర్ వెరీ లక్కీ. ఇప్పుడు కొంతమంది వస్తారు మా దగ్గరికి, డాక్టర్ యూరిన్ సడన్గా రెడ్గా అయిపోయింది, బ్లడ్ వస్తుంది అనేది. వాళ్ళు యాక్చువల్లీ లక్కీ, ఎందుకంటే ఎవరు యూరిన్లో అంత బ్లడ్ కనిపించినప్పుడు ఇగ్నోర్ చేయరు. ఎగ్జాక్ట్లీ. బట్ కిడ్నీ డిసీజ్ బై అండ్ లార్జ్ ఇట్స్ ఎ సైలెంట్ డిసీజ్. నాకు కొంతమంది పేషెంట్స్ వస్తారు, వాళ్ళ క్రియాటినిన్ 10-11 ఉంటుంది. వాళ్ళని చూస్తే అసలు వాళ్ళు ఎలా నిలబడి ఉన్నారో అసలు నాకు అర్థం కాదు. మామూలుగా అయితే ఎంత ఉండాలి సార్? ఇట్ షుడ్ బి బిట్వీన్ 0.6 to 1.2 అండి. సో దే ఆర్ ఎట్ డయాలసిస్ స్టేజ్, బట్ వాళ్ళకి ఏం సిమ్టమ్స్ లేవు. వాళ్ళకి యూరిన్ 3 liters వస్తూ ఉంటుంది, వాళ్ళకి ఆకలి బాగానే ఉంటుంది. సో ఇది ఇట్స్ అ సైలెంట్ డిసీజ్. బట్ క్లియర్గా మనం క్వశ్చన్స్ అడిగితే కొన్ని సటిల్ క్లూస్ ఉంటాయన్నమాట. ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే పీపుల్ ఇట్లా నైట్ పండుకున్నాక యూరిన్ కోసం నిద్రలోంచి లెగడం. సో దీన్ని నాక్టూరియా అంటాం. ఇది ఎందుకు అవుతుందంటే ఫస్ట్ మన కిడ్నీస్లో పోయేది యూరిన్ని కాన్సన్ట్రేట్ చేసే కెపాసిటీ. సో అప్పుడు నైట్ మనము పండుకున్నప్పుడు ఆ కాన్సన్ట్రేషన్ కెపాసిటీ లేనప్పుడు
మనకి బ్లాడర్ ఫుల్ అయిపోయి మనకి లెగాలనిపిస్తుంది. సిమిలర్లీ ఆకలి తక్కువ అవుతుంది. ఆకలి తక్కువ అవడము, వేరే వేరే సిమ్టమ్స్ ఉంటాయి చూడండి, ఇట్లా బాడీలో స్వెల్లింగ్ రావడము, లేట్ స్టేజెస్లో డ్రౌజినెస్ రావడము, ఇచ్చింగ్ రావడము, కోమా, ఫిట్స్, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ లేట్ స్టేజెస్. బట్ ఇంకా బీపీ కొంతమంది కంట్రోల్ కాదు. ఇనిషియల్గా 1-2 డ్రగ్స్ తోటి కంట్రోల్ అయ్యే బీపీ 3-4 డ్రగ్స్ ఇప్పుడు అవసరం పడుతుంది. సో ఇవన్నీ కిడ్నీ జబ్బులకు ఒక సూచన అనమాట. బట్ ఇట్ ఈస్ రాంగ్ టు వెయిట్ ఫర్ సిమ్టమ్స్. ఎస్ డాక్టర్ గారు, మీరు చెప్పిన సిమ్టమ్స్లో నైట్ టైం పడుకోలేనప్పుడు ఎక్కువగా హోల్డ్ చేయలేకపోవడం, ఆ కెపాసిటీని కోల్పోవడం, ఎగ్జాక్ట్లీ దీని గురించి మాట్లాడుకుంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్లో కూడా ఈ సిమ్టమ్స్ మనం చూస్తుంటాం. మరి అది అప్పుడు కిడ్నీ డిసీజ్ అనుకోవాలా, లేదంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనుకోవాలా? ఓఏబీ లక్షణాలు కూడా ఇదే విధంగా ఉంటాయి కదా, లైక్ నైట్ టైమే కాదు డే టైంలో కూడా ఎక్కువ టైం ఫ్రీక్వెన్సీ ఉంటుంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? గుడ్ క్వశ్చన్ అండి. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది అదొక వెరీ స్పెసిఫిక్ కండిషన్, వెరాజ్ కిడ్నీ జబ్బు అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ లిమిటెడ్ టు ద బ్లాడర్. సో మనం కిడ్నీ జబ్బును డయాగ్నోస్ చేస్తానికి ఒక టెస్ట్ మీద డిపెండ్ కావు. యూరిన్లో ప్రోటీన్ ఉందా లేదా, యూరిన్లో ఆర్బీసీస్ ఉన్నాయా లేదా, కిడ్నీ సైజ్ ఎలా ఉంది, షేప్ ఎలా ఉంది, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, ఫంక్షన్ ఎలా ఉంది, క్రియాటినిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నిటి మీద మనం డిపెండ్ అవుతాం. ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది ఇట్ హ్యాపన్స్ ఇన్ వెరీ స్పెసిఫిక్ ఇన్స్టెన్సెస్. జనరలీ కిడ్నీస్ బాగుండొచ్చు, క్యాన్ బి అబ్నార్మల్ ఆల్సో, బట్ వన్ డజంట్ డిపెండ్ అపాన్ ది అదర్. సో కిడ్నీ జబ్బు ఉందా లేదా అనేది మనము బ్లాడర్ ఫంక్షన్ మీద లేదా బ్లాడర్ బిహేవియర్ మీద మనం 100% డిపెండ్ కాం. మనం ఒక 5-6 టెస్ట్ మీద డిపెండ్ అవుతాం. డాక్టర్ గారు, కాళ్ళ వాపు అన్నారు ఇందాక మీరు మాటల్లో. ఎస్, స్వెల్లింగ్ అనేది ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి వస్తుంది, లేదంటే ఇది ఒక ఇనిషియల్ స్టేజ్గా భావించవచ్చా? అండ్ మీరు చెప్పిన సిమ్టమ్స్లో ఏది ఎక్కువగా కనిపించినప్పుడు, ఎక్కువ మోతాదులో కనిపించినప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? అండ్ కిడ్నీ డిసీజెస్కి కంప్లీట్గా క్యూరబుల్ అనేది ఉంటుందండి? I think we'll be talking the whole day here, I think, if we deal with this. Swelling కిడ్నీ జబ్బుల్లో అండి, అది లెగ్స్లో కనిపించవచ్చు, బట్ మోర్ ఇంపార్టెంట్లీ ఫేస్లో కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ యాజ్ డాక్టర్స్ మేము స్వెల్లింగ్ అనేది లివర్ జబ్బులో రావచ్చు, గుండె జబ్బులో రావచ్చు, కిడ్నీ జబ్బులో రావచ్చు. ఈ మూడిట్లో కిడ్నీ జబ్బు ఏదేనంటే ఫేస్లో కూడా స్వెల్లింగ్ కనిపిస్తుందంటే అది కిడ్నీ జబ్బు అని మనం అనుకుంటాం. స్వెల్లింగ్ ఎందుకు వస్తుందంటే 2 కారణాలు ఉంటాయి. ఇప్పుడు మన కిడ్నీస్ డ్యామేజ్ అయినప్పుడు ప్రోటీన్ లీక్ అవుతూ ఉంటుంది యూరిన్లో. ఈ ప్రోటీన్ లీక్ అవడం వలన రక్తం పలసబడుతుంది. ఈ పలసబడ్డ రక్తము బాడీలో ఏ సెల్స్లో అయినా ఎక్కడైనా స్ప్రెడ్ అవుతుంది. అది మనకి బయట స్వెల్లింగ్ లాగా కనిపిస్తుంది. ఇంకోటి, ఈ డ్యామేజ్ కిడ్నీస్కి మనం తినే సోడియం అంటే సాల్ట్ ఎక్స్క్రీట్ చేసే కెపాసిటీ తగ్గుతుంది. సో మనం ఒక 5 grams సాల్ట్ తీసుకున్నామంటే ఆ రోజు 2 grams యూరిన్లో రావచ్చు. ఈ 3 grams ఎక్స్ట్రా సాల్ట్ ఏదైతుందో దాంతోపాటు వాటర్ ఉండిపోతుంది బాడీలో. యాక్చువల్లీ అసలు ఉండకపోయినా కూడా మనం ఏదైనా సాల్టీ ఫుడ్ తింటే మనకి చాలా థర్స్ట్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో ఆ సాల్ట్ లెవెల్ బ్లడ్లో నార్మల్ అయ్యే వరకు మనం వాటర్ తాగుతాం. బట్ డ్యామేజ్ కిడ్నీస్ ఈ వాటర్ని ఎక్స్క్రీట్ చేయలేవు. సో ఇది స్వెల్లింగ్ లాగా మారుతుందన్నమాట. అండ్ కిడ్నీ జబ్బు పెరుగుతుండగా ఈ సిమ్టమ్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. కొన్ని జబ్బుల్లో ఇది ఎర్లీ సిమ్టమ్, నెఫ్రాటిక్ సిండ్రోమ్. అది స్టార్టింగే స్వెల్లింగ్ తోటి బిగిన్ అవుతుంది, ఎందుకంటే యూరిన్లో మ్యాసివ్ అమౌంట్స్ ఆఫ్ ప్రోటీన్ వెళ్తూ ఉంటాయి అన్నమాట. బట్ వేరే జబ్బుల్లో, ఫర్ ఎగ్జాంపుల్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, వీటితో వచ్చిన కిడ్నీ జబ్బుల్లో ఇది రిలేటివ్లీ ఒక లేట్ సిమ్టమ్. డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పారు బీపీ ఉన్న వాళ్ళకి అండ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువ చూస్తాం. కొంతమందిలో లో బీపీ కూడా చూస్తుంటాం. అలాంటి వాళ్ళకి కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉందా? అండ్ ఇంకా సాల్ట్ ఇంటేక్ గురించి మాట్లాడుకుంటే, లో బీపీ ఉన్నప్పుడు సాల్ట్ ఇంటేక్ అనేది చాలా ఎక్కువగా తీసుకుంటారు, తెలియకవచ్చు లేదా బీపీ బ్యాలెన్స్ చేయడానికి అవ్వచ్చు. ఇలా తీసుకున్న టైంలో ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ అక్కరయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? గుడ్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మన ఇక్కడ సొఫిస్టికేటెడ్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ ఉంది. ఈ ఎక్విప్మెంట్ని ప్రొటెక్ట్ చేసేది స్టెబిలైజర్స్. ఓకేనండి. సో స్టెబిలైజర్ ఏం చేస్తుంది, వోల్టేజ్ని ఒక రేంజ్లో మన ఎక్విప్మెంట్కి అందిస్తుంది. కిడ్నీ ఈజ్ లైక్ అ స్టెబిలైజర్ ఫర్ ద బాడీ. బట్ ఏ స్టెబిలైజర్ అయినా ఒక సర్టన్ రేంజ్లో పనిచేస్తుంది. ఆ రేంజ్ కిందకి వెళ్తే పనిచేయదు. సో మన కిడ్నీస్ కూడా మన బ్లడ్ ప్రెషర్ని ఒక పర్టికులర్ రేంజ్లో మెయింటైన్ చేసే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు లో బీపీ అంటారు. ఇప్పుడు లో బీపీ అయిందనుకోండి, కిడ్నీస్ రెస్పాండ్ అవుతాయి దానికి. ఎలా అంటే సాల్ట్, వాటర్ని కొంచెం ఎక్కువ అబ్జార్బ్ చేసుకుంటాయి. బ్లడ్ వెసల్స్లో కొన్ని చేంజెస్ వస్తాయి. సో బాడీలో కొంచెం ఆ బూస్ట్ వస్తుందన్నమాట. సిమిలర్లీ హై బీపీ ఉందనుకోండి, కిడ్నీస్ కొంచెం ఎక్స్ట్రా సాల్ట్, ఎక్స్ట్రా వాటర్ని బ్లడ్లోంచి తీసేస్తాయి. బ్లడ్ వెసల్స్ కూడా కొన్ని చేంజెస్ వస్తాయి. బట్ ఇవన్నీ ఒక లిమిట్లో అవుతూ ఉంటాయి.
లో బ్లడ్ ప్రెషర్ అనేది జనరలీ ప్రొలాంగ్ అవుతున్నప్పుడు వెరీ ఫ్యూ ఇన్స్టెన్సెస్లో కిడ్నీ ఈజ్ అ రీజన్. అంటే కొన్ని జబ్బులు ఉంటాయి, యూరిన్లో అసలు సాల్ట్ పోతూ ఉంటుందన్నమాట. సో దట్స్ లైక్ సాల్ట్ వేస్టింగ్ డిసీజ్ అంటారు. సో అప్పుడు కిడ్నీ అనేది కారణం అవ్వచ్చు. కానీ ఇంపార్టెంట్గా వేరే కారణాలు కూడా ఉంటాయి. అంటే యువర్ హార్ట్ పంపింగ్ కెపాసిటీ, యువర్ అటానమిక్ నర్వ్స్, ఇవన్నిటి మీద కూడా బ్లడ్ ప్రెషర్ అనేది డిపెండ్ అవుతుంది. బట్ ఏదైతే సరే అల్టిమేట్లీ బ్లడ్ ప్రెషర్ అనేది ఒక పర్టికులర్ రేంజ్లో ఉంటే మన కిడ్నీస్ ఫంక్షన్ వెల్. బట్ బియాండ్ అ సర్టన్ రేంజ్ అవర్ కిడ్నీస్ కెనాట్ డూ ద జాబ్. అప్పుడు ఈ బ్లడ్ ప్రెషర్ అనేది బాడీలో వేరే ఆర్గన్స్ని డ్యామేజ్ చేసే కెపాసిటీ వస్తుందన్నమాట. సో ఇప్పుడు బీపీ కాన్స్టెంట్గా 160, 170 ఉందనుకోండి, ఇమీడియట్గా తెలవకపోవచ్చు, కానీ 10 years 20 years తర్వాత బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి అన్నమాట. డాక్టర్ గారు క్రియాటిన్ అన్నారు, క్రియాటిన్ పెరిగితే అది ఎంతవరకు డేంజర్ అనుకోవచ్చు? అండ్ క్రియాటిన్ లెవెల్స్ అనేవి డాక్టర్ దగ్గరికి వెళ్తే కానీ తెలియదు చాలా మందికి కూడా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు టెస్టులు చేయించుకున్నప్పుడు తప్ప. కానీ నార్మల్గా క్రియాటిన్ బాడీలో ఎక్కువ మోతాదు ఉందని ఎలా తెలుసుకోవాలంటారు? సో యాక్చువల్లీ అండి, క్రియాటిన్ మన బాడీలో అదేం పాయిజన్ కాదు, అది ఒక న్యాచురల్ సబ్స్టెన్స్. మన మసిల్స్లోంచి అది రోజు ఎంతో కొంత బ్లడ్లోకి వస్తుందన్నమాట. ఆ బ్లడ్లోకి వచ్చినాక అది యూరిన్లోంచి బయటకు వెళ్తుంది అది. సో మనము ఈ బ్లడ్ లెవెల్స్ని కిడ్నీ ఫంక్షన్కి ఒక ఎస్టిమేట్ లాగా మనం వాడుతున్నాం. బట్ దీంట్లో చాలా ఫ్యాలసీస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఇద్దరు మనుషులకి సేమ్ క్రియాటిన్ ఉండొచ్చు, కానీ వాళ్ళ కిడ్నీ ఫంక్షన్లో చాలా తేడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక 80-year-old లేడీ, ఆవిడకి క్రియాటిన్ 1.3 ఉందనుకోండి. ఒక 25-year-old మ్యాన్ క్రియాటిన్ 1.3 ఉంది. ఇద్దట్లో కిడ్నీ ఫంక్షన్ కెపాసిటీ ఒక 50% తేడా ఉండొచ్చు. అంటే ద యంగ్ మ్యాన్ హ్యాస్ ట్వైస్ ద కెపాసిటీ యాజ్ ద ఓల్డ్ లేడీ. సో మనం క్రియాటిన్ బేసిస్ మీద మనము కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందో అనేది పర్ఫెక్ట్గా అట్లా జడ్జ్ చేయలేం. సో అందుకని మనం ఈజీఎఫ్ఆర్ అనే కాన్సెప్ట్ మనం తీసుకొచ్చాం. ఇంకోటి, క్రియాటిన్ అనేది ఇంకొక ఫ్యాలసీ ఏంటంటే, అది నార్మల్ ఉంటే కిడ్నీ ఫంక్షన్ నార్మల్ అని అనుకుంటారు. అగైన్ దట్ ఈస్ ఆల్సో నాట్ కరెక్ట్. ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు క్రియాటిన్ రేంజ్ ఇందాక మాట్లాడుకున్నాం, 0.6 నుంచి 1.2 ఈజ్ నార్మల్ అంటున్నాం. సపోజ్ నా క్రియాటిన్ ఈరోజు 0.6 ఉంది, రేపు 1 అయింది అనుకోండి, బోత్ వాల్యూస్ ఆర్ విత్ ఇన్ నార్మల్ రేంజ్. బట్ యాక్చువల్లీ దట్స్ ఇండికేషన్ ఆఫ్ కిడ్నీ డ్యామేజ్. సో బట్ ఈ నార్మల్ రేంజ్లో కూడా క్రియాటిన్ రైజ్ అయినప్పుడు కిడ్నీ డ్యామేజ్ కాదు ఒక సూచన అనేది ఇట్స్ నాట్ వైడ్లీ నోన్. ఇంకోటి, ఇది ఎర్లీ సైన్ కాదు కిడ్నీ డ్యామేజ్కి, దిస్ ఇస్ అ లేట్ సైన్. ఇప్పుడు మన బాడీలో ఒక 40-50% ఫిల్టరింగ్ యూనిట్స్ పోయిన తర్వాతనే ఈ క్రియాటిన్ అనేది నార్మల్ రేంజ్ కంటే పెరుగుతుంది. సో దీంతో ఏం మిస్టేక్ అవుతుందంటే, ల్యాబ్కి వెళ్తారు, క్రియాటిన్ 1.3 ఉంది, సో జస్ట్ బార్డర్లో ఉంది నా కిడ్నీ జబ్బు అనుకుంటారు. బట్ ఆ మూమెంట్ కల్లా మీకు 50% కిడ్నీ ఫంక్షన్ పోయిందని చాలామంది రికగ్నైజ్ చేయరు. డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పారు ఈజీఐఎఫ్ఆర్ టెస్ట్ అవసరం ఉంటుంది అని. ఆ టెస్ట్ ఎప్పుడు ఎవరికి చేయాలంటారు? ఈ టెస్ట్ చేసిన తర్వాత డయాగ్నోసిస్ చేయడం అనేది టెస్ట్తో అంత ఈజీ అంటారా? ఓకేనా, తెలుస్తుందా? ఈజీఎఫ్ఆర్ అనేది లాస్ట్ 20 yearsలో ఇట్ హెస్ బికమ్ కామన్ టెస్ట్ అనమాట. ఇది జస్ట్ ఒక ఫ్యాన్సీ పేరు. ఈజీఎఫ్ఆర్ మీన్స్ ఎస్టిమేటెడ్ గ్లోమెరులర్ ఫిల్టరేషన్ రేట్. దాని అర్థం ఏంటంటే, ఇప్పుడు మన కిడ్నీస్ ప్రతి నిమిషము బ్లడ్లో అంటే ఇన్ని ml బ్లడ్ని ఫిల్టర్ చేస్తున్నాయి అన్నమాట. సో ఈ ఫిల్టరేషన్ అనేది అది 90 ml అయితే గుడ్, 60 ml అయితే బ్యాడ్, 30 ml అయితే ఇంకా వర్స్, 15 ml కంటే తక్కువ ఉంటే డయాలసిస్ చేయాల్సిన అవసరం రావచ్చు. సో ఇది మనకి ఎలా తెలుస్తుందంటే, మనం ఈ సీరం క్రియాటినిన్ని ఒక ఫార్ములాలో పెడితే మనకు ఒక ఈజీఎఫ్ఆర్ అనే ఒక వాల్యూ వస్తుంది. ఇదేమంత అంటే ఒక ఏదో ల్యాబ్లోనే చేస్తారని కాదు, మీ దగ్గర సీరం క్రియాటినిన్ వాల్యూ ఒక స్టాండర్డ్ ల్యాబ్ నుంచి ఉంటే మీరే గూగుల్ చేసుకుని చేసుకోవచ్చు. ఇది ఈ ఈజీఎఫ్ఆర్ తోటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనకి 2 క్రియాటినిన్ వాల్యూస్ వేరే వేరే మనుషుల్లో సేమ్ ఉన్నా కూడా వాళ్ళిద్దరికీ కిడ్నీ ఫిల్టరేషన్ కెపాసిటీ వేరు అనేది మనకు అదొక దట్ వీ అండర్స్టాండ్ బేస్డ్ ఆన్ దట్. ఇంకోటి, మనకు ఆ నంబర్ ఉంటే మనకి అప్పుడు మనము సీరం క్రియాటినిన్తో వచ్చే ఫ్యాలసీస్ని కొన్ని మనము సైడ్ స్టెప్ చేయొచ్చు. ఇందాక మాట్లాడుకున్నాం కదండి, ఇప్పుడు 1.3 క్రియాటిన్ ఈజ్ జస్ట్ అబౌవ్ నార్మల్ రేంజ్ పరంగా అయితే, బట్ ఈజీఎఫ్ఆర్లో ఇట్ మే బీ 60% ఆఫ్ నార్మల్, 50% ఆఫ్ నార్మల్, అగైన్ డిపెండింగ్ అపాన్ ది ఏజ్, జెండర్, ఇవన్నీ. సో ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మనకి ఈజీఎఫ్ఆర్ టెస్ట్ చేస్తే వస్తుంది. ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అని అంటే, ఎవ్రీబడి ఆఫ్టర్ సర్టన్ ఏజ్ 20 years 21 years ఒక ఇయర్లో ఒక జనరల్ చెకప్ చేసినప్పుడు ఒక సింపుల్ యూరిన్ టెస్ట్
ఒక సీరం క్రియాటిన్ టెస్ట్, అండ్ సీరం క్రియాటిన్తో పాటు ఈ మధ్య అన్ని స్టాండర్డ్ ల్యాబ్స్ ఈజీఎఫ్ఆర్ని రిపోర్ట్ చేస్తున్నారు. కొన్ని థింగ్స్ మనం అర్థం చేసుకోవాలి. ఈ ఈజీఎఫ్ఆర్ అనేది అందరికీ అప్లికబుల్ కాదు. ఇప్పుడు కొంతమందికి అక్యూట్ కిడ్నీ ఇంజరీ అని ఉంటుంది. ఈరోజు క్రియాటిన్ నార్మల్ ఉండి రేపు ఇప్పుడు ఈరోజు 1 నుండి రేపు 2 అయిందనుకోండి, వాళ్ళలో మనం ఈజీఎఫ్ఆర్ క్యాల్కులేట్ చేయలేం. చిన్నపిల్లల్లో కొన్ని స్పెషల్ ఫార్ములాస్ వాడాలి, ప్రెగ్నెంట్ లేడీస్లో మనం చేయలేము ఇది. సో ఇవన్నీ ఈజీఎఫ్ఆర్లో ఉన్న బిల్ట్ ఇన్ లిమిటేషన్స్ అనమాట. బట్ ఈ లిమిటేషన్స్ ఎంతున్నా సరే ఇట్ ఈస్ ద బెస్ట్ టెస్ట్ వీ హ్యావ్, మోస్ట్ ప్రాక్టికల్ టెస్ట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ కిడ్నీ ఫంక్షన్. ఎస్ సార్. డాక్టర్ గారు, కిడ్నీ ఫెయిల్యూర్స్ అనేవి ముందుగానే గుర్తించవచ్చు అంటారా? అంటే ఫెయిలియర్ అంటే ఇప్పుడు లైట్ ఆఫ్ అయింది అనుకోండి, లైట్ బల్బ్ ఫెయిల్డ్ అంటాం. బట్ కిడ్నీ ఫెయిలియర్ అనేది ఇట్స్ నాట్ లైక్ దట్. కిడ్నీ ఫెయిలియర్ అనేది అది చేసే పని ఒక 5%, 10% తక్కువ చేస్తున్నా కూడా దాన్ని మనం ఒక రకంగా ఫెయిలియర్ అంటాం. సో వీ యూజ్ ద టర్మ్ డిసీజ్, సో క్రానిక్ కిడ్నీ డిసీజ్, ఆర్ వీ యూజ్ ద టర్మ్ ఇంజరీ, అక్యూట్ కిడ్నీ ఇంజరీ. సో దీన్ని అర్లీగా డిటెక్ట్ చేయవచ్చా అంటే ఎస్, ఆఫ్ కోర్స్. బట్ వీ డిపెండ్ ఓన్లీ ఆన్ 2 టెస్ట్, ఒక యూరిన్ టెస్ట్, ఒక సీరం క్రియాటిన్ టెస్ట్. ఈ రెండిట్లో ప్రాబబ్లీ యూరిన్ టెస్ట్ అనేది కొంచెం తొందరగా డిటెక్ట్ చేస్తుంది, సీరం క్రియాటిన్ అనేది కొంచెం లేట్గా డిటెక్ట్ చేస్తుంది. కానీ రెండు చేయాలి, ఎందుకంటే ఒకటి మన కిడ్నీలో ఎంతవరకు డ్యామేజ్ అయిందని మనకు తెలుస్తుంది, ఇంకోటి మన కిడ్నీ ఫిల్టరేషన్ కెపాసిటీ ఎంత ఉందో తెలుస్తుంది. యా డాక్టర్ గారు, డయాలసిస్ అనేది ఎప్పుడు అవసరం అవుతుందంటారు? ఏ స్టేజ్లో ఉన్న వాళ్ళకి సజెస్ట్ చేస్తారు? డయాలసిస్ చేస్తే ఎంతవరకు బతికే ఛాన్సెస్ ఉంటాయంటారు? ఓకే, మీ లాస్ట్ సెంటెన్స్ నేను ఫస్ట్ డీల్ చేస్తాను మేడం. డయాలసిస్ అనేది పనిష్మెంట్ కాదు, డయాలసిస్ అనేది ట్రీట్మెంట్. సో మీరు కొన్ని జబ్బులకి ఇంజెక్షన్స్ తీసుకుంటారు, కొన్ని జబ్బులకి ట్యాబ్లెట్స్ తీసుకుంటారు. అడ్వాన్స్ కిడ్నీ ఫెయిలియర్లో ఇది లైఫ్ సేవింగ్ ట్రీట్మెంట్ ఇది. సో డయాలసిస్ ఎప్పుడు చేస్తారంటే అగైన్ డిపెండ్స్ ఆన్ ద డిసీజ్. ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్లో 5th స్టేజ్లో GFR 7-8 ml వచ్చినప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తాం డయాలసిస్. వీళ్ళల్లో అది పర్మనెంట్ డయాలసిస్. అందరికీ అదే భయం ఉంటుందన్నమాట, డయాలసిస్ ఒకసారి చేస్తే మాటిమాటికి చేయాలి, లైఫ్ లాంగ్ చేయాలి అని అంటే ఎస్, ఇలాంటి సిచ్యువేషన్లో అయితే లైఫ్ లాంగ్ చేయాల్సిన అవసరం వస్తుంది. ఈ డయాలసిస్ని మనం తప్పించుకోవాలంటే ట్రాన్స్ప్లాంట్ చేసుకోవాలి. కొన్ని జబ్బులు ఉంటాయి, అక్యూట్ కిడ్నీ ఇంజరీ. అక్యూట్ కిడ్నీ ఇంజరీలో కిడ్నీస్ టెంపరీగా షట్ డౌన్ అవుతాయి. అది సింపుల్ థింగ్స్ వల్ల, అంటే గ్యాస్ట్రోఎంటరైటిస్, పెయిన్ కిల్లర్స్, చాలా రీజన్స్ ఉంటాయి. కిడ్నీ షట్ డౌన్ అవుతుంది, మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత అది రికవర్ అవుతుంది. ఆ షట్ డౌన్ పీరియడ్లో బాడీకి సపోర్ట్ లాగా మనము డయాలసిస్ అనేది చేస్తాం. కొన్ని స్పెషల్ ఫార్మ్స్ ఆఫ్ డయాలసిస్ ఉంటాయి, ప్లాస్మా ఫెరెసిస్, ప్లాస్మా ఎక్స్చేంజ్, అడ్జార్ప్షన్. ఇవన్నీ బాడీలో కొన్ని పాయిజన్స్, కొన్ని ప్రోటీన్స్ని బయటికి తీస్తానికి మనం చేస్తాము. బట్ అవి అందరిలో ఇట్స్ నాట్ ఎ కామన్ థింగ్. డాక్టర్ గారు, డయాబెటీస్ పేషెంట్స్ ఫ్రీక్వెంట్గా యూరిన్కి వెళ్తుంటారు, యూరిన్ ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది, మనందరికీ తెలుసు. అండ్ కొంతమంది ఓవర్ యాక్టివ్ బ్లాడర్తో సఫర్ అయ్యే వాళ్ళకు కూడా ఫ్రీక్వెన్సీ చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు అసలు ఎన్ని లీటర్స్ వాటర్ తాగాలి, ఎన్ని లీటర్స్ తాగితే మంచిదంటారు? అండ్ ఈ ఓఏబీతో ఆల్రెడీ డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎన్ని లీటర్స్ తాగాలంటారు? సో దిస్ ఇస్ అ వెరీ కామన్ క్వశ్చన్ అండి. బట్ మీరు ఒక ప్యారలల్ వేలో ఆలోచిస్తే ఎవరు గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ దగ్గరికి పోయి అడగరు నేను ఎంత ఫుడ్ తినాలి అని. బికాస్ లాజికల్గా అందరికి తెలుసు మీరు ఎంత ఫుడ్ తినాలనేది మీ యాక్టివిటీ లెవెల్, మీరు చేసే పని, మీ ఏజ్, ఇవన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు విరాట్ కోహ్లీకి నాకు సేమ్ డైట్ ఈజ్ నాట్ పాసిబుల్. ఓకే, సేమ్ థింగ్ విత్ వాటర్. ఇప్పుడు మనం ఇట్లా డెస్క్ జాబ్ చేస్తూ ఏసీ ఎన్వైరన్మెంట్లో ఉన్నప్పుడు మనకు అంత వాటర్ అవసరం లేదు. బట్ సంబడి హూ ఇస్ అవుట్డోర్స్, సన్లో పనిచేస్తున్నారు, వాళ్ళకి కొంచెం వాటర్ అనేది డిహైడ్రేషన్ ప్రివెంట్ చేయాలి. బట్ పబ్లిక్లో ఒక ఐడియా ఏంటంటే వాటర్ ఎక్కువ తాగితే కిడ్నీ ప్రాబ్లమ్స్ని మనం ప్రివెంట్ చేయొచ్చు లేదా ట్రీట్ చేయొచ్చు అనేది. అది యాక్చువల్లీ ఓన్లీ వన్ జబ్బులో అది అప్లికబుల్, కిడ్నీ స్టోన్స్లో. వేరే ఏ జబ్బులో కూడా వాటర్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీ ప్రాబ్లం తగ్గుతుంది లేదా ప్రివెంట్ చేస్తామని అలా ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ కొన్ని జబ్బుల్లో వాటర్ మీద మనకు కొంచెం కంట్రోల్ ఉండాలి. గుండె ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, లివర్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, వీళ్ళందరికీ కూడా కిడ్నీ ప్రాబ్లమ్స్ రావచ్చు. వీళ్ళు వాటర్ మీద కొంచెం కంట్రోల్ పెట్టాలి. అండ్ కిడ్నీ ప్రాబ్లంలో కూడా లేట్ స్టేజెస్లో మన బాడీలో వాటర్ ఎక్స్క్రీషన్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. బట్ సింపుల్గా చెప్పాలంటే ద బెస్ట్ వే టు నో హౌ మచ్ వాటర్ టు డ్రింక్, 2 థింగ్స్. మీరు ఫస్ట్ సాల్ట్ కంట్రోల్ చేయండి. సాల్ట్ కంట్రోల్ చేస్తే 90% ఆఫ్ ద టైం మీ బాడీకి తెలుసు ఎంత వాటర్ తీసుకోవాలి అనేది.
ద సెకండ్ థింగ్ ఇస్ మీరు వాటర్ తాగుతున్నప్పుడు మీ బాడీలో కొంచెం స్వెల్లింగ్ కనిపిస్తుంది అనుకోండి, జస్ట్ కొంచెం ఒక ½ లీటర్ కొంచెం తక్కువ తీసుకోండి. దట్ షుడ్ బి ఇనఫ్. దట్ ఈస్ యాక్చువల్లీ సేఫర్ దెన్ మోస్ట్ మెడికేషన్స్. యా డాక్టర్ గారు, కిడ్నీ ప్రాబ్లమ్స్ అనేవి ఒక్కసారి వస్తే పూర్తిగా నయం అవుతాయా లేదా కంట్రోల్ మాత్రమే చేయగలమా, ఇలాంటి డౌట్స్ ఉంటాయి, మీరేం చెప్తారు సార్? కొన్ని ప్రాబ్లమ్స్ క్యూర్ చేయొచ్చు అండి, కొన్ని ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయొచ్చు. ద బెస్ట్ వే ఫర్ మీ టు ఎక్స్ప్లెయిన్ ఇస్, ఇప్పుడు నా రైట్ హ్యాండ్ యాక్సిడెంట్లో ఫ్రాక్చర్ అయిందనుకోండి, ఒక 6 weeks వరకు పని చేయదు. నేను ఏదో లెఫ్ట్ హ్యాండ్ తోటి పని చేసుకుంటాను, ఇది ఒక కాస్ట్లో ఉంటుంది. సో దాన్ని అక్యూట్ కిడ్నీ ఇంజరీ అంటాం ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ టు ద కిడ్నీ. అప్పుడు కిడ్నీ రికవర్ అవుతుంది. మనం ఒకవేళ గ్యాస్ట్రెంటైటిస్ వలన కిడ్నీ ఫెయిలియర్ వస్తే గ్యాస్ట్రెంటైటిస్ ట్రీట్ చేసి, మలేరియా వల్ల వస్తే మలేరియాని ట్రీట్ చేసి, పెయిన్ కిల్లర్స్ వస్తే పెయిన్ కిల్లర్స్ని తీసేసి కొన్ని మందులు వాడి కంప్లీట్గా కిడ్నీ రికవర్ అవుతుంది. అట్లీస్ట్ దట్స్ ఎక్స్పెక్టేషన్. కొన్ని జబ్బులు ఓవర్ ద పీరియడ్ ఆఫ్ మెనీ ఇయర్స్ ప్రోగ్రెస్ అవుతాయి. ఈరోజు 1.2 క్రియాటిన్, 5 years తర్వాత 1.8, తర్వాత 2, 3, 4, ఈ స్లోగా ప్రోగ్రెస్ అయ్యే జబ్బులు, ఆ స్లో ప్రోగ్రెషన్ అనేది ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ పర్మనెంట్ డ్యామేజ్. పర్మనెంట్ డ్యామేజ్ అనేది ఈజ్ నాట్ రివర్సిబుల్. ఇప్పుడు నేను చెప్పాను చూడండి, మన బాడీలో పుట్టుకతోటి మనకి ఒక 10 lakh నెఫ్రాన్స్ ఉంటాయని. ఈ 10 lakh నెఫ్రాన్స్ ఆ నంబర్ ఫిక్స్డ్. బట్ ఆ నెఫ్రాన్స్లో ఏవైనా నెఫ్రాన్స్ చనిపోతే అవి మళ్ళీ పుట్టవు. సో మన క్రియాటిన్ పెరిగేది కూడా ఈ నెఫ్రాన్స్, ఈ చనిపోయే నంబర్ పెరుగుతుండగా క్రియాటిన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని మనం రివర్స్ చేయలేము. బట్ ఈ నెఫ్రాన్స్ టెంపరీగా డ్యామేజ్ అయినాయి అనుకోండి అక్యూట్ కిడ్నీ ఇంజరీలో, అవి రికవర్ అవుతాయి. అప్పుడు కిడ్నీ ప్రాబ్లం అనేది పూర్తిగా రికవర్ అవుతుంది. బట్ దీంట్లో కూడా ఒక న్యూయాన్స్ ఉంది. మనం కిడ్నీ ప్రాబ్లం పూర్తిగా రికవర్ అయిందని అనుకుంటాము, కానీ సటిల్గా కొంచెం పర్మనెంట్ డ్యామేజ్ ఉంటుంది. బట్ మన కిడ్నీస్ ఎలా అడ్జస్ట్ అవుతాయంటే అది క్రియాటిన్లో ఏం చూపించవు అబ్నార్మాలిటీని. బట్ ఒకసారి అక్యూట్ కిడ్నీ ఇంజరీ వస్తే ఫ్యూచర్లో కూడా మనం కేర్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. చాలా చక్కగా వివరించారు. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి, TV9.